భారతి గారి దగ్గర నుంచి మొదలుపెట్టారు మీరు. ఓకే, ఈ ప్రెస్ మీట్ ముందు మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన ఐ కాంట్ టెల్ పీపుల్ లైక్ యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్. సో వీ ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఈజ్ లైక్ డిఫరెంట్. ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే. సో అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో, అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ I have to stand up for myself. My self-respect is important. Nobody's going to come and ask him like, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని, వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు ఎలా తెలుసు అని, వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నెంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ కమింగ్ అండ్ పోకింగ్ మీ. That's very wrong. He knows that. Obviously, they would have discussed about it with him as well, like with Sudhir as well. So, మళ్ళీ ఎందుకు నన్ని గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని, అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్. లైక్ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ talk about someone who's worked with you on a social media. That's very wrong. Obviously, people will talk different things about me, but when you've worked with me, we all have basic respect, right? And it's end of the day, you also had worked in this movie. That's your work as well. And even Sudhir Garu's movie, ఇది సుధీర్ గారు మూవీ అంతే, సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీరు ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరూ మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. అదర్ దెన్ దట్, ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ see, there is end of the day what is right matters. So he didn't stand up for that. That's why I mentioned that. అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది, మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు, బట్ నన్ను ఓకే. ఓకే, సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు, కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్, ఐ హ్యావ్ no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు, ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు, he was very nice to me, he was very kind to me. ఓకే. ప్రొడ్యూసర్ గారు, you feeling so much of feel, so there is any problem with the hero, or
how you chosen this Telugu? This is the first film, na? Yeah, yeah. First. So, ఇదే what do you like? This story or a director? So, what are the experiences with the hero? సో నాకు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు, ఎవరినో తమిళ్ తెరించ ఒక అబ్బాయిని పంపించారు. సో నేను స్టోరీ విన్నాను, నాకు స్టోరీ ఇష్టమైంది. సో అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది. సో ఇది నాకు కొత్తదిగా ఉంది, ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి, ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఏమంటే వాళ్ళ లైనే వాళ్ళ క్యారెక్టరే నా చెప్తారు. క్యారెక్టరైజేషన్ అట్లా లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. యా, అదే జరుగుతుంది. ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో అది చెప్పారు. సో సుధీర్ గురించి తెలీదు, ఎవరి గురించి నాకు తెలీదు ఆ టైంలో. నేను స్టోరీ వినినే నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో అలానే సెట్కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు, సీన్ మార్నింగే రెడీ అంటారు, ఈవినింగ్ ఒక 5 o'clock షార్ట్ పెడతారు, whole day I have to sit in the bridal thing. But that's okay, that's how work happens and it's okay. I am not saying it as a complaint, but it's just like, you know, he could have been little more considerate. Endukante it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are enta mante janalu from the technicians, enta people work అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యునో యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది, అది ఒక చేసింగ్ సీన్, అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 people ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే ముడింజిలా, ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్, ఓకే వాళ్ళకు నేను అందంగా లేదు అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేటప్పుడు ఒక వాళ్ళ అందరూ ఉన్నారు, వాళ్ళకు ఒక 8 అసిస్టెంట్స్ ఉన్నారు కదా. సో 8 అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి, అందరూ కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి, దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు, అది డైరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్డ్ మీ దట్ యునో మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఓకే అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినది నాకు కోపం వచ్చింది, అది అలా అయింది అంతే. చంద్రశేఖర్ గారు.